హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈవేళ అయితే క్యారేజెస్కి బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. కూర అయితే ఇవి కేజీ బెండకాయలు ఇలాగైతే సన్నంగా తరుక్కున్నాను. మరి సన్నంగా తరుక్కోకండి, ఒక హాఫ్ ఇంచు ఉండేలాగా తరుక్కుంటే బాగుంటుంది. చూసారు కదా, నేను చూపించిన విధంగా తరుక్కోవాలండి. ఇలా తరుక్కుంటే మనకి ముద్ద అయిపోకుండా ఫ్రై అయితే అవుతుంది. ఇప్పుడైతే చూడండి, నేను పొయ్యి మీద బాలి పెట్టి దాంట్లో ఆయిల్ వేయకుండా ముక్కలు అయితే వేసానండి. తరుక్కున్న ముక్కలు ఆయిల్ వేయకుండా ముందుగా అయితే వేడి చేస్తాను, బెండకాయలో ఉన్న తేమ అంతా పోవడానికి. ఇలా తేమ పోతేనే మనకి ఫ్రై బాగా విడివిడిలాడుతూ వస్తుందండి, లేకపోతే ఫ్రై ముద్ద ముద్దలా అయిపోతుంది. ఇది ఒక చిన్న టిప్పు. చూసారు కదా, బెండకాయలు అయితే ఫ్రై చేయడానికి పెట్టాను. వేడవుతున్నాయి బెండకాయలు, తేమ అంతా పోతుంది. ఆయిల్ అయితే కాసేపు ఉండి వేస్తానండి. బెండకాయల్లో తడంతా పోయిన తర్వాత ఆయిల్ అయితే వేస్తాను. అలా ఇలాగ ఆయిల్ వేయకుండా 2-3 సార్లు కలుపుకున్న తర్వాత ఆయిల్ అయితే వేస్తానండి. ఇక్కడ ఆయిల్ వేయడం అయితే చూపించలేదు, కానీ ఇప్పుడు ఆయిల్ వేసాను. అయినా తేమ ఉంది, చూసారు కదా. ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. తర్వాత మళ్ళీ ఓ 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఒక 3 స్పూన్లు ఆయిల్ అయితే పడుతుందండి. ముందైతే వేసాను, ఇదైతే రెండోసారి వేసాను. ఇప్పుడైతే ఇది కూడా ఇలా వేయించుకోవాలండి. ఇలా నూనె వేస్తూ కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలండి. ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది, కానీ ఉల్లిపాయలు వేస్తే తీపి వచ్చేస్తుందండి. బెండకాయలు కదా, ముందే తీపి, దాని మీద మనం ఉల్లిపాయలు వేస్తే ఇంకా తీపి అయిపోతుంది. కొంతమంది వేసుకుంటారు, ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి. అయితే బెండకాయ ఫ్రై చేసుకున్నప్పుడు హైలో పెట్టి వేయించుకోవచ్చు, లోలో పెట్టుకుని వేయించుకోవచ్చు అండి. చూసుకుంటూ వేయించుకోవాలి. అయితే ఈ బెండకాయ ఫ్రై చేస్తున్నప్పుడు సగం ఉడికిన తర్వాతే సాల్ట్ వేసుకోవాలండి. చూసారా, సగం వేగిన తర్వాత అయితే సాల్ట్ వేసుకోవాలి. ముందుగా సాల్ట్ వేసుకుంటే బెండకాయలన్నీ ముద్ద అయిపోతాయండి. అందుకొంచెం సాల్ట్ మనం దింపుతాం 10 నిమిషాల ముందు అనగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కారం, దింపే ముందు కారం అయితే వేసుకోవాలి. ఈ విధంగా దించే ముందు అయితే కారం వేసుకుని మొత్తం కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకుంటే మనకి కారం ముక్కలకు పడుతుంది. తర్వాత ఏమొచ్చి సిమ్లో పెట్టి మూత పెట్టాలండి. మూత పెట్టి కాసేపు వేగిన తర్వాత ఆపేయాలి. అయితే చూసారు కదా, నేను వేయించిన ముక్కలు ఎలాగొచ్చాయో, విడివిడిలాడుతూ వచ్చేయండి, ముద్ద కాకుండానే. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి బెండకాయ ఫ్రై అయితే బాగుంటుందండి. నేనైతే బెండకాయ ఫ్రై ఇలాగే చేస్తానండి. చూసారు కదా, క్యారేజెస్ కట్టేసాను. బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మా క్యారేజీలు కూడా రెడీ అయిపోయండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను.